నేను ప్రైమ్ టైమ్ డిబేట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాష్ట్ర రాజధాని అమరావతి గురించి చాలా స్పష్టంగా చర్చించాయి. ప్రధానమంత్రి స్వయంగా శంకుస్థాపన చేసినప్పటికీ దానికి ఒక స్టాట్యుటరీ స్టేటస్ ఎందుకు రాలేకపోయింది? ఇప్పుడు పార్లమెంటులో సవరణతోని ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం పాత్ర రాష్ట్ర ప్రజలపై ఎలాంటి కీలక పాత్ర పోషించి చెప్పాలనుకుంటున్నారు? శశిధరన్ గారు, ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు ఇది ఒక అరుదైన సందర్భం. ఇప్పటివరకు ఎక్కడ దేశం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాలు, ప్రజలు పరిపాలించే దేశాలలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక వినూతనమైనటువంటి సంఘటన. 12 సంవత్సరాలైనా రాష్ట్రానికి ఒక రాజధాని కేంద్ర ప్రభుత్వం గుర్తించడానికి ఇప్పుడు ప్రతిపాదనలు పంపించడం అది శుభ పరిణామమే. కానీ మనం ఆలోచించవలసినటువంటి అంశం అది ప్రతి ఒక్కరు. అవును సార్, మొదటి నుంచి వివాదం నేను చెప్పాను. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు అదే సమస్య. రాయలసీమ వాళ్ళే మేము కలవరం మద్రాసులో ఉంటామన్నారు. చివరికి శ్రీబాగూడెం పడింది వాళ్ళ పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాను అట్లాగే హైదరాబాద్ స్టేట్ కలవలేదు, తెలంగాణ ప్రాంతం. మూడో వివాదం ఇప్పుడు అంటున్నా. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఆంజనేయ రెడ్డి గారిని కరెక్ట్. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఏర్పడినప్పుడు రాయ్పూర్ రాజధాని ఎవరు అభ్యంతరం పెట్టలే, అట్లాగే రాంచీ రాజధానిని జార్ఖండ్ కు ఎవరు అభ్యంతరం పెట్టలే, డెహ్రాడూన్ రాజధానిగా దీన్ని అంతకు ముందు కూడా చెప్తాను నేను. చండీగఢ్ ను హర్యానా మనకు పంజాబ్ విడిపోయినప్పుడు చండీగఢ్ నూతన నగరం నిర్మించుకున్నాం, అద్భుతమైన నగరం, అంటే కొత్త రాజధాని సృష్టించుకున్నాం. అది మంచి ఆదర్శం మనకు. అటువంటిప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే నేను చెప్తాను, చండీగఢ్ కానివ్వండి, భువనేశ్వర్ కానివ్వండి, ఇవన్నీ ప్లాన్డ్ సిటీస్, ఆర్గనైజ్డ్ సిటీస్. ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని అనుభవాలు ఉండగా తప్పెక్కడ జరిగింది? రాజకీయ పార్టీల పిల్లి మొగ్గల వల్ల జరిగింది. నేను స్పష్టంగా చెప్తున్నా. మొదలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే ఇంకో 10 ఏళ్ళు మనదే, ఇంకా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మనదే అనుకున్నారు. దాని వల్ల వచ్చిన సమస్య. మొదటి 5 ఏళ్లలో శంకుస్థాపన జరిగింది 2015 నవంబర్ లో శ్రీశైలం. మీకు తెలుసు కదా, మన మోడీ గారు, కేసీఆర్ గారు, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు కదా. అంటే ఏమైందంటే ఆనాడు జరిగింది ఏంటంటే శంకుస్థాపన తర్వాత తాత్కాలికంగా భవనాలు నిర్మించుకుంటూ పోయారు. అదే కనుక శాశ్వతంగా భవనాలు నిర్మించుంటే అయిపోయింది. ఇక ఓటు కేసు తర్వాత కూడా ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ అక్కడ ఓడంతో అప్పటికప్పుడు నిర్మాణాలు చేసుకొని 2 years లోపటినే అక్కడ శంకుస్థాపన చేసిన 2 ఏళ్ల లోపటినే తాత్కాలిక భవనాలు అవన్నీ తిరిగి చూసాను. మా మిత్రులు చాలా మంది ఉన్నారు కనుక అప్పుడు పోవడం జరిగింది. ఎప్పుడైతే 5 ఏళ్ళు పూర్తి కాకముందే కొంతవరకైనా భవనాలు కట్టి దాని ఒక రాజధానిగా రూపురేఖ ఇస్తే బాగుండేది. దురదృష్టవశాత్తు వాళ్ళ ప్రభుత్వం పోయింది. వీరు వచ్చిన తర్వాత కూడా అంతకుముందు బాగా పాజిటివ్ గా మాట్లాడిన అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఏమన్నారు? నేను ఇక్కడ ఉంటున్నాను, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, సమస్య లేదు, ప్యాలెస్ కట్టుకుంటున్నాను, మీరే చంద్రబాబు నాయుడు ఇక్కడ రాలేదు, నేను ఇక్కడ లోకల్ గా ఉన్నాను అని చెప్పారు కదా. భూమి సరిపోదన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో మాట ఏమన్నారంటే ఈ భూమి సరిపోదు, ఇంకా కావాలన్నాడు. అటువంటిది యూటర్న్ తీసుకొని 3 రాజధానులు, ఇదేమో శాసన రాజధాని, అదేమో ఎగ్జిక్యూటివ్, మనకు ఇంకోటి ఏమో కర్నూలు మన ఏమంటారు దాన్ని న్యాయ రాజధాని అని మాటలు పెట్టి మార్చారు. దానివల్ల వచ్చిన సమస్య అంటున్నాం. యూటర్న్ తీసుకుని ఆ యూటర్న్ తీసుకునే దానికి ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడి విడిచిపెట్టలే. కేంద్రం కూడా ఎక్కడ కూడా ఒకసారి నోటిఫై అయిన తర్వాత ఎందుకు రాజధాని విషయంలో మన కోర్టుల విషయంలో బిల్లు మొగ్గలేసి నేను ఇప్పటికీ అడుగుతున్నాను. నేను ఇంతకుముందు మనకు ఉమాశంకర్ గారు అన్నట్టు ఆ ప్రశ్న నేను మొదలే అడిగాను కదా. ఏమంటున్నా అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ఒక్కనాడు మేము అప్పుడు మోడీ గారే, తర్వాత మోడీ గారే కదా ప్రధానమంత్రిగా, బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా. కోర్టులో అఫిడవిట్ ఇచ్చినప్పుడు రాజధాని ఇష్టం, రాష్ట్ర ఇష్టం అని అవసరం లేకుండా అంటున్నాడు. ఒకసారి శంకుస్థాపన జరిగింది, నిర్మాణం జరిగింది, ఇదే రాజధాని అని అంటే అయిపోయేది కదా. ఎప్పుడన్నారు? ప్రభుత్వం పోయి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక అప్పుడు కోర్టులో అఫిడవిట్ వేశారు, మార్చారు. చూడండి, సుప్రీంకోర్టులో అఫిడవిట్ మార్చింది ఎప్పుడు? ఇది రాజధాని పక్కా ఇదే అని అన్నారు. అందుకనే ప్రజలకు అనుమానాలు ఉన్నాయి కనుక ఏ సమస్య ఇప్పటి వరకు రాలేదు, మంచిదే. కానీ ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి కనుక ఇప్పటిదాకా మోసపోయాం కనుక రాజధాని విషయంలో ఇప్పుడు ఆ ప్రసక్తి వచ్చింది. ఈ ప్రసక్తి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ఎక్కడా ఇటువంటి తీర్మానం లేదు. ఇట్లా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడం కూడా ఎక్కడ లేదు. జనరల్ గా ఏం చేస్తాం, మనకు చూస్తే మ్యాప్ లో ఏం కనపడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని గతంలో హైదరాబాద్ అని ఉండేది, అంతకుముందు కర్నూలు అని ఉండేది. అట్లానే ఇప్పుడు కూడా అమరావతి అని వస్తే నా నష్టమే లేకుండే. కానీ ఏమైందంటే మళ్ళీ 5 ఏళ్లలో కూడా నేను ఫస్ట్ ఈ కుటుంబ ప్రభుత్వం నాగానే వెరిఫై చేసిన. జరిగింది జగన్నామ స్మరణ అవసరం లేదు మనకు. ఈ 5 ఏళ్లలోనైనా అమరావతి పూర్తవుతుందా? నాకైతే అనుమానంగా అంటున్నాను. ఎందుకంటే మనం అంటే చాలా స్పీడప్ అవుతుంది. నేను దానిలో తక్కువ అంచనా వేస్తాను. కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరం ఏమో మనకు జాతీయ హోదా ఇచ్చింది, కానీ మనకు అమరావతికి వచ్చేకల్లా పోలవరం లాగా సహాయం చేసే వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది.
గ్రాంట్ 15,000 కోట్లు అన్నారు. ఇప్పటికైతే నా ఉద్దేశం 5,000 కోట్లు కూడా రాలేదు గ్రాంట్. గ్రాంట్ గా ఇది అప్పిస్తా అన్నారు, గ్రాంట్ కి ఇవ్వని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అనగారిన రాష్ట్రం, చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నది, అప్పులతో మొదలైంది, విభజన వల్ల చాలా నష్టపోయింది. అటువంటి అప్పుడు ఏం చేయాల్సి ఉండే, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాల్సి ఉండే. ఇప్పటికి కూడా నేను బీజేపీని, కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీరు అమరావతి రాజధానిని ఎంత వేగంగా నిర్మిస్తే అంత పకడ్బందీగా ఉంటది. ఇక జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరు వచ్చినా కూడా దాన్ని మార్చడానికి వీలు లేకుండా అవుతుంది. కానీ ఇది అర్థం సందర్భం కనుక అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి, అనుమానం నివృత్తి చేయాలి. కనుక శాసనసభ తీర్మానాన్ని సమర్థిస్తున్నా, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని శాశ్వతంగా చేయాల్సిన అవసరం. ఇక ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు మళ్ళీ రెండవ దేశ భూసేకరణ జరుగుతుంది కదా, వాళ్ళు నమ్మకం లేక అడుగుతున్నారు. మొదటి వాళ్ళే నష్టపోయింది కదా, మీరు శ్మశానం అన్నారు, రకరకాలుగా అన్నారు కదా, మా అవమానించారు, మమ్మల్ని ఇష్టం అన్నట్టు లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు, తన్నారు. ఆఖరికి వేశ్యల నగరం అని కూడా అవమానించారు శ్రీశైలంగా. ఎంత దుర్మార్గమైన మాట అంటే, అందరు వేశ్యలున్న నగరం అన్నారు, పనికిరాదన్నారు, శ్మశానం అన్నారు. కనుక అందుకనే భూమి ఇచ్చే వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏదైతే మీరు అంటున్నారో, ఇప్పటిదాకా ఉమాశంకర్ గారు చెప్పారు కదా, ఏదైతే ఇప్పటిదాకా అంటున్నారో మీరు, ఈ సందర్భం అసాధారణమే కావచ్చు, ఇట్లాంటి అన్న సందర్భం కూడా అసాధారణమే అంటున్నాను. కనుక ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావాల్సిందే, ఏ కోర్టు కూడా తీయకుండా చేయాల్సిందే. 3 శాసన నిర్మాణ, మనకు చట్టసభలు, అట్లాగే కార్యనిర్వహణ శాఖ, శాసనం, మన జ్యుడిషియరీ. శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో